భాగవత మొత్తం అభ్యాసం చెయ్యాలన్న సంకల్పంతో నైమిషారణ్యం నుంచి వచ్చిన తరువాత మనం ఈ తరగతిని ప్రారంభించాం. ప్రథమ స్కంధం అయి ద్వితీయ స్కంధంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఆ పద్యాలన్నింటినీ ముద్రించినటువంటి కాపీలు అందజేస్తూ ప్రథమ స్కంధంలో ఏం నేర్చుకున్నాం, వ్యాసుడు మనకేం చెప్పాడు అన్న విషయాన్ని సంక్షిప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భాగవతం యొక్క ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని మొట్టమొదటే ప్రతిపాదన చేశారు పోతనామాచ్యుడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానంద అంగనడింభకున్. ఈ పద్యము ప్రపంచ సాహితీ చరిత్రలోనే పేరెన్నికగన్నది. ఎందుకంటే ఏ కావ్యాన్ని ప్రారంభించినా, ఏ అంశాన్ని చెప్పటానికి ఉపన్యాసకుడు తన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నా మొట్టమొదట ఏం చెప్పబోతున్నాడో అది చెప్పాలి. అలానే దేవతా స్తుతి చేయటం ఒక సాంప్రదాయం. ఆ పరమాత్మునికి దయ కోసం ఆయనను ప్రార్థించటం ఒక సాంప్రదాయం. ఈ మూడింటిని కలిపి ఈ ఒక్క పద్యంలో మొత్తం భాగవతం యొక్క సారాంశం అంతా నిక్షిప్తం చేస్తూ భగవంతుడిని కీర్తించి ఆశీర్వచనాన్ని తెలియజేశాడు. అందుకే ఈ పద్యం యొక్క ప్రాముఖ్యత విశేషంగా చెప్పుకుంటాం. అనంతరము నైమిషారణ్యంలో శౌనకాది మహామునులంతా 1000 సంవత్సరాల సత్రయాగాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సూత మహర్షిని ప్రశ్నించారు. మేము ఈ కలి ప్రభావం నుంచి బయటపడటానికి ఈ నైమిషారణ్యంలో కూర్చొని సత్రయాగం చేస్తూ నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరిస్తున్నాం. కానీ నైమిషారణ్యం రాని వాళ్లకు ఏం చేస్తే ఈ కలి ప్రభావం వాళ్ళ మీద ఉండదు అని కలియుగంలో ప్రజలు ఎలా ఉంటారో చెబుతున్నాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమేదియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటిన్ బడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏం చేస్తే ఇహపరదాయకమైన 2 సుఖాలు కలియుగంలో ఉన్న ప్రజలకు అందుతాయి. వాళ్ళు ఎప్పుడు సోమరితనంతో ఉంటారు, ఏ సుకర్మ చేయలేరు, అనేకమైన రోగాలతో బాధపడుతూ ఉంటారు. వాళ్లకు ఉపయుక్తమైనటువంటి సాహిత్యాన్ని కార్యక్రమాన్ని నువ్వు చెప్పగలవు అంటూ సూత మహర్షిని ప్రశ్నించగానే భాగవత కథకు మించిన సాధనం ఇంకొకటి లేదయ్యా. మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. ఏమిటయ్యా బాధగా ఉన్నావు అని ప్రశ్నిస్తే అదే నాకు అర్థం కావట్లేదు నాద మహర్షి, మీరే చెప్పాలి అన్నాడు. అనగానే నువ్వు వేదాలన్నింటినీ న్యాసం చేశావయ్యా, పురాణాలన్నీ రచించావు, కానీ దేంట్లో కూడా కృష్ణ కథ పూర్తిగా చెప్పలేదు. అంచితమైన ధర్మ జయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకీ కొంచెమొచ్చుటెల్లయు హరిగోరిను తింపుము ఆర్యపూజిత. అనేక కష్టాలతో బాధపడే వాళ్ళందరికీ ఒకటే తరుణోపాయం, విష్ణు కథ అన్న విషయాన్ని ఈ పద్యంలో అద్భుతంగా మనకు వివరించాడు. ఆ తరువాత అతి రహస్యమైన హరిజన్మ కథమంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాసి బాసి తొలగిపోవు అన్న విషయాన్ని గుర్తించినటువంటి వ్యాసుడు భాగవత కథా రచన చేయటం ప్రారంభించాడు. మొట్టమొదటి దేని గురించి చెప్పాడు అంటే, అంతకుముందు శౌనకాది మహామునులు ఒక ప్రశ్న వేస్తారు. చారుతర ధర్మరాశికి భారకుడకు కృష్ణుడు ఆత్మపదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ. భారతీయ జీవన విధానం అంతా కూడా ధర్మాన్ని ఆధారంగా చేసుకొని జీవించే ప్రక్రియ కోసం తప్పిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడైతే అవతార పరిసమాప్తి చేశాడో అప్పుడు ధర్మాన్ని కాపాడేవాడెవ్వడు అన్న ప్రశ్నను శౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగారు. అందుకే ప్రారంభంలోనే కలియుగంలో ధర్మం ఎంత భ్రష్టు పట్టిందో తెలియజేయటం కోసం
అశ్వత్థామ యొక్క వృత్తాంతాన్ని తెలియజేశాడు. భాగవత యుద్ధమంతా అయిపోయింది. ఆఖరుకు దుర్యోధనుడు ఊరు భంగమై విలపిస్తున్న సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నన్ను సైన్యాధిపతిగా నియమించు, నీకు ఆనందాన్ని కలుగజేస్తాను అని చెప్పి రాత్రిపూట పాండవులు నిద్రిస్తున్నటువంటి గుడారంలోకి వచ్చి అక్కడ పాండవులు లేకపోవడంతో ఉప పాండవుల యొక్క తలలు ఖండించి తీసుకువెళ్ళిపోయాడు. వెళ్ళి దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు తిట్టాడు, ఇదేం పోయే కాలం రా, నిద్రపోతున్న చిన్నపిల్లల తల సరస్సులు ఖండిస్తే నేను ఆనందిస్తానని ఎలా అనుకున్నావు అని మందలించాడు. ఈ విషయం ఎప్పుడైతే ద్రౌపదికి తెలిసిందో తన 5 కుమారులు అశ్వత్థామ యొక్క ఖడ్గచాలనానికి గురి అయ్యారని భూరున ఏడుస్తూ ఉంటే కృష్ణుడు అర్జునుడు వచ్చి ఆమెను సముదాయించి, ఆ దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర వేస్తాను అని చెప్పి అర్జునుడు అశ్వత్థామను వేటాడి బంధించి తీసుకువచ్చాడు. ఆయన ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తాను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి నిర్వీర్యం చేసిన తర్వాత ఆ అశ్వత్థామను తీసుకొచ్చి ద్రౌపది పాదాల దగ్గర పడివేశాడు. ద్రౌపది తన కుమారులను చంపినటువంటి ఆ గురుపుత్రుడితో ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో ఇక్కడ మనకు తెలియజేస్తాడు భాగవత కర్త. తాను ఒక తల్లి కనుక పుత్రశోకం ఎలాంటిదో తనకు తెలుసు. ఇప్పుడు అశ్వత్థామను చంపేస్తే ఆయన తల్లి అయిన ద్రోణి బాధపడుతుంది అని అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొంకుచునున్న భంగి నినుబోర కిరీటు నిబద్ధు చేసి నేడిక్కడికిచ్చు తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. నిన్ను చంపేస్తే మీ అమ్మ కూడా ఇలానే బాధపడుతుంది కదా, కాబట్టి ఈయనను చంపవద్దు అంటూ అర్జునుణ్ణి కోరుతుంది. కానీ భీముడు ఏమంటాడు, ఈ దుర్మార్గుణ్ణి నువ్వు ఇంకా రక్షించమంటావేంటి, ఒక్క పిడికిడి పోతుతో వాడి తలను వెయ్యి ఒక్కలు చేస్తానని చెప్పి చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో భీముడు చంపమంటున్నాడు, ద్రౌపది వద్దంటోంది. వీళ్ళిద్దరికీ ప్రియం కలిగేటట్టు, వీళ్ళిద్దరూ సంతోషించేటట్టు ఏం చేస్తావో చెయ్యన్నాడు. ఇప్పుడు భీముడు చంపమంటున్నాడు. భీముడి ఆజ్ఞ ప్రకారం చంపితే ద్రౌపది బాధపడుతుంది, ద్రౌపది వద్దంటోంది. వదిలేస్తే భీముడు బాధపడతాడు. ఇద్దరికీ ఆనందాన్ని ఎలా కలిగించాలి అంటే వపనం ద్రవిణాదానం స్థానాత్ నిర్యాపణం తదా. బ్రాహ్మడికి సావుతో సమానం ఏమిటి అంటే వాడికి ఉన్న శిఖను తీసేయటం. రెండవది, వాడి దగ్గర అందరూ వాడికి దానాలు చేస్తారు, అలాంటిది వాడి దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వాడి దగ్గర నుంచి లాక్కుంటే అది వాడికి సావుతో సమానం. వాడున్న పొజిషన్ నుంచి, స్థానం నుంచి వాడిని బయటికి వెళ్ళగొడితే అది కూడా వాడికి చావుతో సమానం. కాబట్టి ఇద్దరి మాటలను నెరవేర్చటం కోసం ఆ అశ్వత్థామ యొక్క శిఖను ఖండించి ఆయన శిఖలో ఉన్న రత్నాన్ని గ్రహించి ఉన్న చోట నుంచి వెళ్ళగొట్టాడు. వెళుతూ అశ్వత్థామకి అప్పుడు కూడా బుద్ధి రాల, అందుకని అపాండవీయం కావాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రపు ధాటి నుంచి పాండవులనైతే కృష్ణుడు తన చక్రాయుధం అడ్డు చేసి బతికించాడు. కానీ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండం మీద జాజ్వల్యమైన ప్రకాశంతో ఈ బ్రహ్మాస్త్రం వెళుతూ ఉంటే తట్టుకోలేక ఆ గర్భస్థ శిశువు రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరంబుదలగన్ లీలాగతింద్రోచి నా కీడా నేడ భయప్రదానమతడు హింపన్న తత్రాతమున్ కాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబుదానెట్టిదో అంటూ గర్భస్థ పిండము కృష్ణుడొచ్చి నన్ను రక్షిస్తాడు అన్న భావనతో, ఒకవేళ రక్షించలేదు అంటే నా కర్మ ఎలా ఉందో అని ఇంకా అవయవాలు కూడా పూర్తిగా రానటువంటి గర్భస్థ పిండం అనుకున్నది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు భాగవతకర్త అంటే, నాయన పుట్టి బుద్ధిరిగి 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, నీకు ఇంకా భగవంతుడు వచ్చి నిన్ను రక్షిస్తాడని పూర్తిగా నమ్మకం లేదు. కానీ గర్భంలో ఉన్న పిండానికి నన్ను భగవంతుడు రక్షిస్తాడు, రక్షించలేదు అంటే నా ప్రారంధం ఎలాంటిదో అన్న భావన కలగటానికి కారణము పాండవులు నిరంతరము ఇంట్లో కృష్ణనామాన్ని జపించిన కారణాన ఆ గర్భస్థ పిండానికి కూడా అంత అద్భుతమైన ఆలోచన వచ్చింది. కాబట్టి ఇంట్లో
సమాజంలో మీ చుట్టూ ఉన్న వాతావరణంలో నిరంతరము భగవంతుని పట్ల విశ్వాసాన్ని మీరు కలిగించగలిగితే వాళ్ళంతా ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అన్న అద్భుతమైన సత్యాన్ని ఈ ఘట్టంలో ఆవిష్కరించిన తరువాత కుంతి కృష్ణుణ్ణి చాలా కీర్తిస్తుంది. కానీ యుద్ధంలో జయించిన ఆనందం లేకుండా ధర్మరాజు వైరాగ్య భావనతో ఉంటాడు. ఆ వైరాగ్య భావన ఉన్నటువంటి ధర్మరాజుకు ఉపదేశం చేయటం కోసము అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తాడు కృష్ణుడు ధర్మరాజు. పాండవులు అందరూ ఆ భీష్ముడి దగ్గరికి వెళితే భీష్ముడి విషయం తెలిసి, నువ్వేదో అందరినీ చంపాను అనుకుంటున్నావు, నీ కారణంగా యుద్ధాన్ని నువ్వు గెలిచాను అనుకుంటున్నావు, కానీ అన్నిటికీ కారణము కాలమేనయ్యా. వాయువశంబులై ఎగసి వారిధరంబులు మింట వాయుచు కూడుచు నుండు కైవడిన్ ప్రపంచము సర్వము కాలతంత్రమై చరించు. అంతా కాల మహిమ, విధి మహిమ, నీ గొప్పతనం ఏమీ లేదు. నిజంగా నీదే గొప్పతనం అయితే మీరేమన్నా సామాన్యుల? రాజట ధర్మరుండు సురరాజసుతుండట ధన్వి సారథి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట. సారథి సర్వశత్ర సంయోజకుడైన చక్రియట. ఉగ్ర గదాధరుడైన భీముడై యాజికి తోడు వచ్చునట. ఆపదగల్గుటిదేమి చిత్రము. నిజంగా మీరే అంత మీ ప్రయోజకత్వమే అయితే మీరు ఇంత గొప్పవాళ్ళు కదా, మీకు ఎందుకయ్యా అపజయం కలిగింది? పోయి అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి దాసులలాగా పట్టకాల్సిన కర్మ ఎందుకు పట్టింది అంటే అదంతా విధి వైపరీత్యం తప్పే, నీ గొప్పతనం ఏమీ లేదు. ఇప్పుడు మీరు అద్భుతంగా పద్యం చదివారంటే కారణం ఎవరు? చదవలేదంటే కారణం ఎవరు? కాబట్టి మీరెందుకు భయపడాలి? ఆ భయం మీకు ఎందుకు కలుగుతుందంటే అంతా మీరే చేస్తున్నారు అనుకుంటున్నారు ధర్మరాజులాగా. కాబట్టి ఈ విషయం చెప్పిన తరువాత రాజధర్మాలు, మోక్షధర్మాలు, స్త్రీ ధర్మాలు అన్నీ కూడా వివరించాడు భీష్ముడు ధర్మరాజుకు. ధర్మరాజు వచ్చి చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సందర్భంలో కృష్ణుడు తిరిగి ద్వారకకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాధపడతారు. అలా అయిపోయిన తరువాత అర్జునుడు ద్వారకకు వెళతాడు. తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు తిరిగి వస్తాడు. ధృతరాష్ట్రుడితో, నీకు ఇదేం కర్మయ్యా, వాళ్ళని అవమానించావు, కోడలను కూడా చూడకుండా ద్రౌపదికి మానభంగం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావు, అలాంటి భీమాపవర్జితం పిండం, వాడేసే పిండం ఇంట్లో కుక్కలాగా తింటున్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు గాంధారితో సహా విదురుడితో సహా హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు పెదనాన్న వృద్ధాప్యంలో నన్ను వదిలి వెళ్ళిపోయాడని బాధపడుతున్నటువంటి ధర్మరాజు దగ్గరికి నారదుడు వచ్చాడు. ఎందుక ఏడుస్తున్నావంటే, మా పెదనాన్నగారు ఒక్కళ్ళే మాకు పెద్ద దిక్కు, ఆయన కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు, నాకు చాలా బాధ అవుతుంది అంటే ఆయన అన్నాడు, కాలకర్మ గుణాధీనో దేహోహం పాంచభౌతిక కథం అన్యాస్తు గోపాయేత్ సర్పగ్రస్త ఇవాపరం. నువ్వు ఎదుటివాడి గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వే కాలం అనేటువంటి సర్పపు కోరల్లో చిక్కుకున్నావయ్యా. నువ్వు కోరలలో ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరిని ఎలా రక్షిస్తావు? ప్రతి జీవుడు కూడా మూడింటికి లోబడి ఉంటాడు, కాలము, కర్మము, గుణములు. వీటి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు సమయం లేదు. ఇలా నారదుడు ధర్మరాజుకు అద్భుతమైనటువంటి మహిమ తెలియజేసి, నువ్వు ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావు కదా, ఆయన హిమవత్ పర్వత దక్షిణ ప్రాంతాల్లో ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడయా అని చెప్పి వెళ్ళిపోయాడు. అనంతరము అర్జునుడు వచ్చి ధర్మరాజుకు కృష్ణ నిర్యాణ వార్త చెబితే ఇక ఈ భూమండలం మీద ఉండకూడదు అనుకొని పాండవులంతా పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. దేహత్యాగం చేయడానికి సంసిద్ధులయ్యారు. పరీక్షిత్తు కలి ప్రవేశించాడని తెలిసి రాజ్యంలో పర్యటించడానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక చోట ఒక ధూర్తుడు గోవును వృషభాన్ని తన్నుతూ కడబడ్డాడు. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగూల గదన్నె బంచితిలగా నిర్ఘాత పదాహతిన్. ఈ పద్యంతో
ఎందుకని వ్యాసుడు వృత్తాంతాన్ని ప్రారంభించాడు అంటే కలి ప్రభావము గోహింస. కలి ప్రభావంలో లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? గోవును పూజించాలి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? భూమండలం మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన రక్షించింది గోవునే. అంటే మనం వెంకటేశ్వర స్వామి భక్తులం అయితే ఏం చేయాలి? గోవును రక్షించాలి అని మొట్టమొదటి కలి ప్రభావాన్ని మనకు తెలియజేస్తూ, కలి ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి వృషభాన్ని తంతున్నటువంటి కలిని వర్ణిస్తూ ప్రారంభించాడు. అలా తన్నుతున్నటువంటి ఆ కలి దగ్గరికి వచ్చి, మూర్ఖుడా, నా రాజ్యంలో ఉండి గోవుందంతావా, నిన్ను చంపేస్తాను అంటే, వాడు నృపాకార రాజు రూపంలో ఉన్నవాడు అని ఎందుకు చెప్పాడు అంటే, ఈ గోహింసను ప్రోత్సహించేది ప్రభుత్వమే. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఎవరు ఏం చేసినా సరే దాన్ని సమర్థిస్తూ గోవును దైవంలాగా కొలవటం మారేస్తారు అన్న విషయం మనకు చెబుతూ ప్రజలే గోవును రక్షించుకోవాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలా పరీక్షిత్తు కలి వచ్చి, ఇది నా యుగధర్మము, నువ్వు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోతాను అంటే 4 ఉండటానికి పర్మిషన్ ఇచ్చాడు. ద్యూతం, స్త్రియ, సూన, సూనము అంటే ప్రాణివధ, పానము అంటే మద్యపానం, ద్యూతం, పానం, స్త్రియ, ఇలా 4 ప్రదేశాలు. 1 జూదము, 2వది మద్యపానము, 3 స్త్రీలు, 4 ప్రాణివధ. ఇలా ఉంటే కలి నేను బంగారంలో కూడా ఉంటాను అని ఆయన దగ్గర ఆశ్రయం కోరుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి బంగారంలో ఉండేటువంటి అవకాశం దొరికితే ప్రజలంతా బంగారాన్ని బంగారం అంటే సంపద అండి, బంగారాన్ని సంపాదించడం కోసం మొట్టమొదటి అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడి సంచయనం చేస్తూ ఆ కామాన్ని తీర్చడం కోసం హింస ప్రేరేపింపబడుతుంది. ఆ హింసతో వాడు ద్వేషం మొదలవుతుంది. ఇలా ఒక్క బంగారంలో ఉండే అవకాశం దొరికితే అన్నింటిలో ఉండే అవకాశం దొరుకుతుందని కలి ఆ విధంగా కోరుకున్నాడు. అయిపోయింది. రాజు క్రూర మృగాలను వేటాడాలన్న ఉద్దేశంతో అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా దాహం అయింది. శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శమీకుడిని మంచినీళ్ళు అడిగాడు. ధ్యానంలో ఉన్న శమీకుడు పరీక్షిత్తుకు బదులు పలకల. అప్పుడు బంగారు కిరీటాన్ని ధరించిన వెళ్ళినటువంటి పరీక్షిత్తు అంతకాలం ధర్మబద్ధంగా ఉన్నా ఆయన బంగారపు కిరీటంలో ఉన్న కలి ప్రభావం కారణంగా కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము చోడుతనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడు. ఇలా సమాధి స్థితిలో ఉన్న శమీకుడు తనకు గౌరవాన్ని ఇవ్వలేదు అన్న ఆలోచనతో చచ్చిన పామును శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని మునిబాలకుడు వెళ్ళి అడవిలో ఉన్నటువంటి శృంగికి తెలియజేశారు. శృంగికి బాగా కోపం వచ్చింది. ఓడక వింటి కోపున మహోరగముండుని వచ్చి మరుమాటాడకయున్న మజ్జనకు హంస తలంబున వెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హరకేశబులడ్డిననైన చచ్చుపోయేడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్ అంటూ 7 రోజులలో తక్షకుడనే పాము కాటుకు గురి అయి ఈ పని చేసిన వాడు మరణించుగాక అని శపించాడు. ఈ విషయాన్ని శమీకుడు గ్రహించి శృంగిని మందలించాడు. క్రోధమే తపమును చెరుచను. కోపం అనేది తపశక్తినంతా గ్రహించేస్తుంది అని తెలియజేస్తూ రాజుకి ఈ విషయాన్ని చెప్పమంటూ ఒక శిష్యుణ్ణి పంపించాడు. పరీక్షిత్తుకు మునిబాలకుడు ఈ విషయం చెప్పగానే చాలా బాధపడ్డాడు. పరీక్షిత్తు ఏటకు వేటబో ఇతి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా ఆ ఏటికి తద్భుజాగ్రమణ వేసితే సర్ప శవంపు తెచ్చి అని బాధపడ్డాడు. తప్పు చేసేంతకాలం మంచిగా అనిపిస్తుంది, చేసేంతసేపు మంచిగా అనిపించి చేసిన తర్వాత ఎందుకు చేశామా అనిపించేది తప్పు. చాలా బాధపడ్డాడు పరీక్షిత్తు. కానీ మారుశాపం ఇవ్వలేదు. దామోదర పదభక్తిన్ కామాదుల గెలిచినాడు కావున కరుణన్ తిరిగి శపించలేదు అని తెలియజేసి
రాజ్యాన్ని కుమారుడైన జనమేజయుడికి ఇచ్చి గంగా నదీ తీరానికి వెళ్ళి ప్రాయోపవేశం చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడికి మహామునులంతా వచ్చారు. వాళ్ళందరినీ అభ్యర్థించాడు. చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు, దయతో ఆడుడు హరిభక్తుల కథలేడహములలోన ముక్తికేగనిచటన్. 7 రోజుల్లో ముక్తికి చేరుకోవాలి అంటే ఆ గోవిందుడి ఆటలాడుతూ పాటలు పాడుతూ కథలు వింటూ ఉండాలి. కాబట్టి 7 రోజుల్లో ముక్తి ఎలా దొరుకుతుందో చెప్పండి అని ఋషులనందరినీ అభ్యర్థిస్తున్న సమయంలో అక్కడికి శుకబ్రహ్మ వచ్చాడు. ఆయనకు నమస్కరించి తన మనస్సులో ఉన్న బాధను చెప్పి, యత్ శ్రోతవ్యం యథో జప్తం యత్ కర్తవ్యం నుభి ప్రభోహో స్మర్తవ్యం భజనీయం వా. 7 రోజుల్లో నాకు సావు రాబోతోంది, ఏమి వినాలి, ఏమి చదవాలి, ఏం చెయ్యాలి, ఏం జపించాలి అంటూ పరీక్షిత్తు శుకుడిని ముక్తి పదానికి మార్గం చెప్పమంటూ అడిగిన ప్రశ్నలతో ప్రథమ స్కంధం ముగిస్తుంది. ఇప్పుడు మన గురుగారు పద్యానికి సంబంధించిన ప్రశ్న అడుగుతారు. ఆసక్తి ఉన్న వాళ్ళు గురుగారి సమక్షంలోకి వచ్చి చెప్పగలరు. ద్రౌపది బందీతుడై ఉన్న అశ్వత్థామను చూసి ఏమని చెప్పింది? చెప్పండి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించిద్రోహంబును నీకు చేయరు, బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెను. వెరీ గుడ్, ఎంత బాగా చెప్పారండి. మీరే చెప్పారు. అది ఇదే చూసారా, వెంటనే మీరు ఎక్కడి దాకా నాకు అది బాగొచ్చారంటే అంతకంటే బాగా ఇది వచ్చు మీకు. ఇదే మన జీవితంలో కూడా మనం చేసే తప్పదేనండి. మనం ఎక్కువ భయపడతాం, ప్రతిదానికి భయపడతాం. కానీ మీలో ఏముందో మీరు గుర్తించగలిగితే, మీ దగ్గర అంత టాలెంట్ ఉంది నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. లేకపోతే మీకు రాని నేను ఎందుకు అడుగుతా? ఏదో జన్మాద్యస్య యతో ఆ శ్లోకం చెప్పమని మిమ్మల్ని అడుగుతాం కాదుగా. మీరు అది అభ్యాసం చేయలేదు. మీరు ఏదో అభ్యాసం చేశారో నా బాగా తెలుసు, అందుకే చెప్పమంట. బాగుందండి, చక్కగా. కుంతీదేవి కృష్ణుణ్ణి ఏమని ప్రార్థించింది? శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్ధిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అలానే భీష్ముడు కృష్ణుణ్ణి ఏమని స్తుతించాడు? మీరు చెప్తారు. మీరు ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకేమి లేదా? సరే రండి. చేయగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల తను రయమున చక్రంబు చేపట్టి చనుదంచు రయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు మన్నింపు మని క్రీడి నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మజ్జునాయని మద్విసుక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. పోతనామాచుడు శివస్థుతి ఏ విధంగా చేశాడు చెప్పండి. భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాసాలికి సూలికిన్ శిఖరిజాముఖ పద్మ మయూక మాలికిన్
బాల శశాంక మౌలికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్వర శీరుహాలికిన్. ఇందాక ఇక గోవును వృషభాన్ని హింసిస్తున్నటువంటి కలిపురుషుణ్ణి చూసి పరీక్షిత్తు ఏమన్నాడు? పోని ఆ సందర్భంలో మీరు చెప్తారు. ఆ సందర్భంలో పోతనామాచ్యుడు ఆ దృశ్యాన్ని ఎలా వర్ణించాడు? నిన్నున్ కొమ్ములన్ జిదిమెను కదిసెను నిర్భీతిన్ గోవులందన్నన్ కారణమేమి గోవులందన్నన్ కారణమేమి మద్భుజ సనాతక్షోణి నేవేళలందు నేరంబుల్ చేయగరాదెరుగవా దూర్తత్వమున్ భూమి భృత్సన్నాహంబునొనర్చెదెవ్వడవు నిన్ శాసించెద దుర్మతి. బాగుంది. సరే, ఇక మాకు ఈ పద్యం వచ్చండి, ఈ ప్రశ్న అడగండి అని ఇక్కడికి వచ్చి పద్యం పాడటానికి సిద్ధంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వచ్చి అడిగితే ఆ క్వశ్చన్ నేను వేస్తాను, మీరు వచ్చి ఇక్కడ పాడచ్చు. కైలాసాల చలసన్నభం. మీరేమైనా పాడతారు? ఇంకా మీరు అంతా ఒక్కొక్కళ్ళు ఏదేదో చెప్పారు కదా, మీరు చెప్పారు. అసలు చెప్పని వాళ్ళకి నేను ఇస్తున్నా. రాణి మీరేం పాడతారు? కోపం. బాగు, మంచిగా. కుంతీదేవి కృష్ణుణ్ణి బాల్యలీలను గుర్తుకు తెస్తూ ఏ విధంగా ఆయనను కీర్తించింది? కోపముతోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక ద్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరివృక్తము కరంబుల పరిపూర్ణ. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక ద్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్తము కరముల భ్రాముచు వెచ్చనూడ్చుచున్ పాపడవై నటించుట కృపావరా నామదికి చోద్యమయ్యడిన్. నామది చోద్యమయ్యడిన్. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక ద్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్తము కరముల భ్రాముచు వెచ్చనూడ్చుచున్ పాపడవై నటించుట కృపావరా నామది చోద్యమయ్యడిన్. ఇంకెవరైనా సరే మాకు వచ్చండి, మాకు కంఠస్థం వచ్చు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరే. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృతాబ్ధి యుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మోహన్రావు గారు అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మాటలు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. రమాదేవి గారు చెప్తారా? రండి.
లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ టావులుందప్పే మూర్చ వచ్చి తన ఉండ శ్రమం బయ్యడిది నీవే తప్ప నితప్పరం బెరుగా మన్నింపదగున్ దీనును రావే ఈశ్వర కాబవే వరద సంరక్షించుము భద్రాత్మక. వెరీ గుడ్. ఇంకెవరికైనా ఏమైనా పద్యాలు వచ్చండి? ఏమి రావా? భాగవత పద్యం సరే. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలబడున్ ఏమిటిన్ పొడమున్ ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికార తుషారఫేన రజతాచల కాసఫణీసకుంద మందార సుధాపయోధి సితతామరస అమరవాహిని శుభాకారతనోపు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. చెంగటనున్న మేఘంబు కైవడి నువిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు నెదురా కానబడియే. ఓకే, సమయం ఎంత? 6:20. ఓకే, వచ్చా మీరు ఏం చెప్తారు? ఏది మీకు బాగా చెప్పండి. ఏమైతే కూర్చుంటే ఆకర్షణ శక్తి ఉంది కదా, అది భయం. సో నిలబడి కళ్ళు చూసి చెప్పొచ్చు. చెప్పండి. రమణీ దూరము ఓయ కృష్ణురథమున్ రాధింక వీక్షింపన్ ఈ కమలాక్షు బొడగానగాలేని దినముల్ కల్పంబులైద్రోచు గేహములందుండగా నేలపోయి పరిచర్యలు చేసునుందుము రమ్మాయనొక్క చంద్రముఖి కందర్పాశుధ భ్రాంతయ అక్కడ అమ్మ ఎక్కడున్నా హృదయంలో కృష్ణుడు ఉంటే తప్పకుండా కళ్ళు మూసుకొని చెప్పేది. అది ఎంత ఆ హస్తినాపుర ప్రజలు ఎంత ఆర్తిగా ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని గురించి. మీరు అటెళ్ళాలి. మీరు ఎంత జగన్నాథ నమ్రైక రక్ష విపక్ష క్షమాభృ సహస్రాక్ష నీరేజ పత్రేక్షణ దేవ దేవ భవదాస వర్గోపతాపంబులన్ బాపగా నోపు దివ్యాత భద్రంబు నాబోచు ఇస్మత్ పదాంబోజ మూలంబు పుణ్యాల వాలంబుగా పొంది యోగీందు లుద్దామ సంసార తాపంబులన్ బాపగా నోపు దివ్యాత భద్రంబు నాబోచు ఇస్మత్ పదాంబోజ మూలంబు పుణ్యాల వాలంబుగా పొంది యోగీంద్రుద్దామ సంసార తాపంబులన్ భోపగా మీటి వర్తింతురో తండ్రి ఈశా సమస్తాగ నిర్నాశ ఈ విశ్వమందెల్ల జీగుల్భవోదగ్ర దుర్వార తాపత్రయాభిల దావాగ్ని చేగ్రాగి దుఃఖాబ్దిలో దోగి ఏ కర్మమున్ ధర్మమున్ పొందగా లేక
సంసార చక్రంబునందున్ పరిభ్రామ్య మానాత్ములయ్యందు అమ్మూడ చేతస్కులను చెప్పగానేలా ఓ దేవ విజ్ఞాన దీపాంకురంబైన నీపాద పంకేరుహత్యాయ వ్రాపింతు మధ్యాక్ష సన్మౌని సంగంబులైకాంతిక స్వాంతతం పేచి దుర్దాంత పాపౌగ నిర్నాశ కాంబు ప్రవాహాభ్ర గంగా నివాసంబుగా నొప్పు నీపాద యుగ్మంబు ఇస్మన్ ముఖాంబోజ నీడోత్కతంబైన వేదాండజ శ్రేణి చేతన్ గవేశించి సంప్రాప్తులయ్యుందురు ఓ నాద వైరాగ్య సత్యస్ఫుట జ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తములనిచ్చ నైర్మల్య భవ్యాంతరంగంబులంతే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించు కైవల్య సంప్రాప్తులైరట్టి నిర్వాణమూర్తిం ప్రశంసింతుము ఇంద్రాది వంద్యా ముకుంద సమస్తంబు గల్పింప బాలింప ధూళింపగాబెక్కు దివ్యావతారంబులం పొందు నీ పాద పంకేరుహ ధ్యాన పారిన సుస్వాంతులయ్యొప్పు భక్తాలికి మోక్షదంబైన నీ పాద కంజాతములు గొల్తుము ఈసా రమాదీసా పుత్రాంగనామిత్ర సంబంధ బంధంబులంచెంది దుష్ట క్రియాలోలురై దేహ గేహంబులందోలి దుర్మానవ శ్రేణులందంతరాత్ముండవయుండియున్ దూరమై తోచు నీ పాద పద్మంబులర్చింతుము ఓ దేవా బాహ్యేంద్రియ వ్యాప్తి నివృత్తులైనట్టి మూఢాత్ముల అధ్యాత్మ తత్వ ప్రభావాడ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసముందన్న ఆ యుద్ధమ శ్లోకులను గానగా జాలరు ఆ పుణ్యుల దుష్టులను చూడగానొల్లరు అంబోధి రాత్కన్య కాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమయ్యొప్పు నీ సద్గదాచార సంచ సుధాసార పూరంబులంగ్రోలి సౌఖ్యోన్నతింసోలి దియుక్తులైవాలి తాపంబులందోలి మోదంబులందేలి నిత్య మోదంబులందేలి నిత్య ఓ దేవ బాహ్యేంద్రియ వ్యాప్తి నుతృత్తులైనట్టి మూఢాత్ముల అధ్యాత్మ తత్వ ప్రభావాటిలే నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసమున్గన్న ఆ ఉత్తమ శ్లోకులను గానగా జాలరు ఆ పుణ్యుల దుష్టులను చూడగానొల్లరు అంబోధి రాట్కన్య కాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమయ్యొప్పు నీ సద్గదాచార సత్య సుధాసార పూరంబులంగ్రోలి సౌఖ్యోన్నతింసోలి దియుక్తులైవాలి తాపంబులందోలి మోదంబులందేలి సంపన్నులైమన్న నిత్య ప్రపన్నులు మహోత్కంఠతంబేచి వైకుంఠ ధామంబు అల్పక్రియాలోలురై కాంతురు ఆ దివ్య వాసైక సంప్రాప్తికి గోరుచున్నారము ఓ దేవ వైరాగ్య విజ్ఞాన బోధాత్మ యోగ క్రియారూఢి అంతర్బహిర్వ్యాప్తి జాలించి శుద్ధాంతరంగంబు గావించి ఉత్పద్మ వాసుండ వైచిన్మయాకారమై ఉన్న నీ ఉన్నతానంత తేజో విలాసోల విరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఏడుకొండలవాడ స్వయం భారతి మాతస్వయా కన్యతాం ఏకారత్రయ సంపుటేన మనో వాక్యేకై మౌని వాక్యే కక్షతమో తపస్తుతి విధౌ ఓ వాష్టమేతాంబికే సల్లామాస్తుతయ ప్రదక్షిణ శతం సంచారయేవాస్తుతే సర్వేషు మనసః సహస్రమఖిలం సంతుష్టే కల్పతాం శ్రీమంతాక్షరమాలయా గిరిసుదా యపూతే చేతసా సంజాసు ప్రతివాసరం సునీతస్యామలస్యాచిలా చిత్తాకూలమంటతే గిరిసుదా
శ్రీ